హైదరాబాద్లో కలకలం రేపిన కల్తీ కల్లు మహమ్మారి ఊహించని విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటికే 5గురు మరణించగా అస్వస్థతకు గురైన వారి సంఖ్య 37కు పెరిగింది. తొలుత దీని ప్రభావం సాధారణంగానే భావించినా అనూహ్యంగా మృతులు, బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అనేక మంది కిడ్నీలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కల్తీ కాంపౌండ్ నిర్వాహకులపై అబ్కారీ శాఖ పోలీసులు కొరడా జలిపించారు. కేసులు నమోదు చేసి 7గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు తాగిన కల్లులో ఆల్ఫాజోలం ఉన్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో కలకలం సృష్టించిన కల్తీ కల్లు కేసు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే సీతారాం, స్వరూప, మౌనిక, నారాయణ, బొజ్జయ్య మృతి చెందగా మరో మహిళ నారాయణమ్మ కల్తీ కల్లు వల్లే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరో 31 మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్రియాటిన్ స్థాయి భారీగా పెరగడంతో దేవదాస్ అనే వ్యక్తికి డయాలసిస్ చేస్తుండగా కృష్ణయ్యకు డయాలసిస్ చేయాలని నిర్ణయించారు. మరో బాధితుడు మోనప్పను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం కూకట్పల్లిలోని 5 కల్లు కాంపౌండ్లలో కల్లు తాగిన పలువురు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరారు. బాధితుల్లో ఎక్కువ మంది తరచూ కల్లు తాగుతుండటంతో వచ్చిన కడుపు నొప్పిగా భావించారు. సోమవారం సాయంత్రం నుంచి బాధితులు ఒక్కొక్కరుగా ఆసుపత్రుల్లో చేరారు. హైదర్నగర్ రామ్దేవరావు ఆసుపత్రిలో ఒకేసారి 15 మంది బాధితులు చికిత్స తీసుకోవడంతో పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు వివిధ ఆసుపత్రుల్లో ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు తరలించారు. కల్తీ కల్లు తయారీ, విక్రయాల్ని ఇప్పటి వరకు చూసి చూడనట్లు వదిలేసిన అబ్కారీ అధికారులు ఘటన వెలుగులోకొచ్చిన తర్వాత 5 కేసులు నమోదు చేశారు. 7గురిని అదుపులోకి తీసుకున్నారు. 4 దుకాణాల నుంచి 350 మిల్లీలీటర్ల చొప్పున కల్లు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. 674 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్య శాఖ మొద్దు నిద్ర వీడలేదనే వాదన వినిపిస్తోంది. 2 రోజులుగా బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఒకేసారి ఎందుకు ఇంతమంది ఆసుపత్రులకొస్తున్నారని కనీసం కనుక్కునే ప్రయత్నం చేయలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు వాపోతున్నారు. కల్లులో మత్తు కోసం కలిపిన ఆల్ఫ్రాజోలం లేదా ఇతర రసాయనాల మోతాదు ఎక్కువ కావడమే బాధితుల మరణానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కేపీహెచ్బీ ఇందిరానగర్లోని కల్లు దుకాణంలో అబ్కారీ సిబ్బందికి 66 గ్రాముల తెలుపు రంగు పౌడర్ దొరికింది. ఆ పదార్థం ఏమిటో ఇంకా తేలాల్సి ఉంది. అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో కల్లు కాంపౌండ్లలో సోదాలు చేయడంతో పాటు ఆదివారం నుంచి ఎంతమంది ఆయా కల్లు కాంపౌండ్లలో కల్లు సేవించారు, ఇదే లక్షణాలతో ఎవరైనా చికిత్స పొందుతున్నారా అన్న అంశంపై వైద్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. కల్తీ కల్లుతో అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారుల్ని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనపై పూర్తి నివేదిక అందించాలని ఆబ్కారీ శాఖను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు.